హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ 2024 అడ్మిషన్స్లోకి భాగంగా AACCC కౌన్సిలింగ్ అంటే ఆయుష్, ఆయుర్వేదిక్, BAMS, హోమియోపతి అండ్ BUMS ఉన్నాని, సిద్ధ, బి ఫార్మసీ. సో ఇవన్నింటికి కలిపి ఈ వీడియోలో అయితే మనం అడ్మిషన్ డీటెయిల్స్ చూద్దాం. AIQ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ 28 నుంచి స్టార్ట్ అయిపోయినాయి. సో ఆ ప్రాసెస్ స్టెప్, సీట్ మ్యాట్రిక్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తా ఉంటాను. సో ఒక్క విషయం ఫ్రెండ్స్, చాలామంది నేను MBBS అండ్ BDS పైన వీడియోస్ అయితే చూడలేదు. సో వాళ్ళకి గైడెన్స్ అయితే నేను ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ వ్యూస్ రాంది, నేను చేసి వేస్ట్ కదా అని చెప్పి నేను చేయట్లేదు. అండ్ దట్ టు వన్ వేరే ఛానల్స్ వాళ్ళు చాలా ఇస్తున్నారు గైడెన్స్, వాళ్ళకి చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి. చాలా మెంబర్స్ వచ్చేసి వేరే ఛానల్స్కి అట్రాక్ట్ అయిపోయినారు. సో అందుకోసమే మిగతా ఏ ఛానల్స్ కానీ మన టోటల్గా ఆంధ్రాలో అండ్ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఆయుష్, ఆయుర్వేదిక్ పైన, హోమియోపతి పైన, ఉన్నాని పైన, సిద్ధ పైన, ఇవిటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ MBBS అండ్ BDS తర్వాత ఉన్నటువంటి వాటికైతే కౌన్సిలింగ్ యొక్క గైడెన్స్ అయితే ఇస్తలేరు సరికి ఎవరు. సో అందుకోసం నేను ఏం చెప్తున్నా అంటే మన ఛానల్లో అయితే ఇటువంటి గైడెన్స్ అయితే ఫ్రీగా మీకైతే దొరుకుతుంది. నేను ఫ్రీగా మీకోసం అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు ఆన్ మానిటరింగ్, మీకు ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను చెప్తా ఉంటాను. ఫర్ దట్ మీరు కేవలం మన వీడియోస్ని కంపల్సరీగా చూడాలి. చూసేనే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి. వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అయితే అవ్వాలి. కాబట్టి మీరైతే షేర్ అయితే చేయండి. అండ్ మరొక విషయం ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ ఆన్ టైంకి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సో తప్పకుండా మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే చాలా మెంబర్స్కి, మిగతా వాళ్ళకి కూడా షేర్ అయితే అవుతుందన్నమాట యూట్యూబ్ నుంచి. సో అదైతే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. AACCC ఆయుష్ అడ్మిషన్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ అనేసి ఉంటుంది మనకి. దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ UG కౌన్సిలింగ్, ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ UG కౌన్సిలింగ్ ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి వెంటనే మరో ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక స్క్రోలింగ్ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ ఫర్ రౌండ్ 1 ఆఫ్ AACCC UG కౌన్సిలింగ్ 2024 విల్ స్టార్ట్ ఫ్రమ్ 12 noon of 28th August 2024. మనకి 28th of August 2024 నుంచి అయితే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఫర్ దీస్ కోర్సెస్ ఇక్కడ చూడండి, BAMS మీరు ఆయుర్వేదిక్లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఆయుర్వేదిక్లో మీకు సీట్ కావాలనుకున్నా, సిద్ధాలో BSMS సిద్ధాలో కావాలనుకున్నా, BUMS ఉన్నానిలో కావాలనుకున్నా, BHMS హోమియోపతిలో కావాలనుకున్నా, బి ఫార్మసీ దీంట్లో కావాలనుకున్నా కానీ మీరు తప్పకుండా ఈ కౌన్సిలింగ్ అయితే తప్పకుండా అప్లికేషన్ చేయాల్సిందే. లేదు అన్న ఏడల మీ యొక్క సీట్ అయితే మీకైతే ఇందులో అయితే సీట్ అయితే రాదనమాట. సో లైక్ అనుకుంటారు కదా కొంతమంది, MBBSలో రాదు, BDSలో రాదు, కనీసం వీటిలో ఆయన అప్లై చేసుకుందామని చెప్పి. సో అందుకోసమే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. సో ఎందుకు ఫ్రెండ్స్, డిమాండ్ ఉన్న కోర్సెస్ ఇందులో చూసుకున్నట్లయితే BAMSకి మోస్తుంది, BHMSకి చాలా బాగుంది, అండ్ BNYSకి కూడా ఉంది. సో BSMS, BUMS ఇవన్నిటికీ కూడా ఉంది. సో చేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఈ లెఫ్ట్ కార్నర్లో వచ్చేసి ప్రొవిజనల్ UG సీట్ మ్యాట్రిక్స్, బి ఫార్మా, ఆయుర్వేద. సో ఇందులో మనకి ఇవన్నీ వచ్చేసి సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో మీకు కావాల్సిన కోర్సు ఇది ఉన్నాని, ఇది వచ్చేసి సిద్ధ, అండ్ ఇక్కడ వచ్చేసి ఆయుర్వేద, అండ్ ఇక్కడ వచ్చేసి హోమియోపతి. సో ఇవన్నిటికి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అనమాట ఇది. సో మీకు కావాల్సినటువంటి సీట్ మ్యాట్రిక్స్ అయితే మీరు చూసుకోండి. సో ఇది AIQ సీట్ మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. సో మీరైతే చూసుకోండి. అండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పేసాను అనమాట. ఫస్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ రౌండ్ 1 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆయుష్ కౌన్సిలింగ్ ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా ట్యాప్ చేయగానే రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ వచ్చేసి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనిపై అయితే ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, న్యూ రిజిస్ట్రేషన్ అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాంటివి అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పర్సనల్ డీటెయిల్స్ అనేసి. ఇక్కడ చూసుకోండి, మీ నీట్లో ఉన్నటువంటి ఏదైతే రోల్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ అండ్ క్యాండిడేట్ యొక్క మీ నేమ్ యాజ్ పర్ నీట్ ర్యాంకర్లో ఎలా ఉందో అలానే. సో మీ మదర్ నేమ్ ఎలా ఇచ్చారు, ఫస్ట్ వచ్చేసి సర్ నేమ్ ఇచ్చారా, తర్వాత మీ మదర్ నేమ్ ఇచ్చారా, లేదంటే ఫస్ట్ మదర్ నేమ్ ఇచ్చిన తర్వాత సర్ నేమ్ ఇచ్చారా, ఇవి అయితే చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ నీట్లో ఎలా ఉంది, 10th memలో ఎలా ఉంది, అలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఒక్కదానికి మరోసారి అయితే చెక్ చేసుకొని అయితే మీరైతే ఉండాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా లాక్ అయిపోతే మళ్ళీ ఓపెన్ చేసుకోనికి రావన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి వచ్చింది.
తర్వాత ఇక్కడ చూస్ యువర్ పాస్వర్డ్ అంటున్నారు కదా. సో నేను చెప్పిన ఫార్మాట్లో, సో ఎలా abc@12345 ఈ ఫార్మాట్లో అయితే మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ రాయలేకపోతున్నాను, ఎందుకంటే వన్స్ రాస్తే మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ వాళ్ళు ఈ వీడియోని తీసేస్తారనమాట. సో అందుకోసమే. సో ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ సబ్మిట్ అండ్ నెక్స్ట్. అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే వచ్చింది అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత లేదు అంటే ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసేసి వెరిఫై అండ్ ఫైనల్ సబ్మిట్ అనే దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఏంటి, అప్లికేషన్ ఫామ్. తర్వాత అప్లికేషన్ ఫామ్ కాబట్టి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనే దానిపై అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో మన డీటెయిల్స్ అయితే పర్సనల్ డీటెయిల్స్ ఎలా వస్తాయి చూసుకోండి ఒకసారి. సో అప్లికేషన్ ఫామ్లో మీరు మీ యొక్క జెండర్, నేషనాలిటీ, రిలీజియన్ అండ్ కేటగిరీ అయితే మీరు ఫస్ట్ ఏది ఇచ్చారో అదే వచ్చింది. లేదంటే రాకపోతే మీరు ఇక్కడ పెట్టేసేయండి. అండ్ మీ యొక్క మదర్ టంగ్ సెట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి క్లాస్ 11th అండ్ క్లాస్ 12th డీటెయిల్స్ అయితే ఇవ్వండి, మీరు చదువుకున్న ఎక్కడైనా. సో ఇక్కడ పాసింగ్ ఇయర్ అండ్ 11th రోల్ నెంబర్ అండ్ 12th రోల్ నెంబర్ రెండు ఇవ్వాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకొని డిఫరెంట్ ఉంటాయి. అవి రెండు ఇచ్చేసిన తర్వాత మీకు పాస్వర్డ్, స్కూల్ అడ్రస్ ఇచ్చేసేయండి, ఎక్కడ ఉంటుంది ఏంటి అని, పిన్ కోడ్ అండ్ బోర్డ్, ఏ యొక్క బోర్డ్, ఆంధ్ర బోర్డ్ అయితే ఆంధ్ర బోర్డ్, తెలంగాణ బోర్డ్ అయితే తెలంగాణ బోర్డ్. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఎంతకి టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ వచ్చే మార్క్స్ ఎన్ని, అవి చూసుకోండి ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మార్క్స్ ఇచ్చే టైంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ మొత్తం కలిపేసి ఇవ్వాలి ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అదే టోటల్గా 1000కి ఎన్ని వచ్చినాయి అనేసి మీరైతే ఇక్కడ ఇచ్చేసేయండి. మళ్ళీ కొందరు ఫస్ట్ ఇయర్లో 60 ఉంటాయి, సెకండ్ ఇయర్లో 60 ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీకి. సో ఎలా అన్నా బయాలజీకి 2 కలిపి ఉంటాయి, 60, 120. జువాలజీకి, బోటనీకి 120 ఉంటాయి. ఎలా అన్నా అనేసి అనుకుంటారు కదా. మీకు సెకండ్ ఇయర్ మార్క్ షీట్ తీసేసేయండి, అందులో మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి టోటల్గా ఇచ్చేసేయండి ఇక్కడ, ఓకేనా. అలాంగ్ విత్ ప్రాక్టికల్స్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. తర్వాత వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక క్రూషియల్ స్టెప్ అనమాట ఇందులో. సో ఇక్కడ చూసుకోండి, ఆల్ ఇండియా కోట గవర్నమెంట్కి అప్లై చేస్తున్నారా, సెంట్రల్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నారా, ఆల్ ఇండియా కోట గవర్నమెంట్ ఎయిడెడ్కి అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాటికి అప్లై చేస్తున్నారా, లేదంటే డీమ్డ్ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారా అనేది మీరైతే ఇక్కడ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా, మార్క్ అనే ఆప్షన్, దాన్ని చూసుకొని మీరైతే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మరో విషయం ఏంటి అంటే, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే యూ ఆర్ రిక్వైర్డ్ టు పే ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో 55,000 అన్నమాట. మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. మీ యొక్క విలేజ్ నేమ్, లొకాలిటీ, స్టేట్, పిన్ కోడ్, సబ్ లొకాలిటీ, కంట్రీ అండ్ డిస్ట్రిక్ట్ ఇదైతే ఇచ్చేసేయండి. ఇన్ కేస్ కరెస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏమంటే ఇక్కడ మార్క్ అయితే చేసేయండి. ఆ తర్వాత క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చింది. సో మీ యొక్క రోల్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీ యొక్క ఫోటో కూడా వస్తుంది, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా మీరైతే వెరిఫై అయితే చేసుకోండి. అండ్ మీ యొక్క క్లాస్ 12th అండ్ 11th అండ్ 12th అయితే ఒకసారి చూసుకోండి మళ్ళీ అవన్నీ 1కి 2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేసి సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ బటన్ పై అయితే క్లిక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ కానీ ఉంటే మళ్ళీ ప్రీవియస్ అనే ఆప్షన్లో పోయి అవన్నీ అయితే రెక్టిఫై అయితే చేసుకోండి. సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి ఒక పాపప్ అయితే వచ్చింది. ఇక్కడ ఎస్ అనే దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక క్రూషియల్ స్టెప్ అనమాట, అన్లాక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యాక్టివిటీస్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీన్ని అన్లాక్ అయితే చేయాలి. అందుకోసమని ఇక్కడ రిజిస్ట్రేషన్ అన్లాక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి ఇలాంటి అన్లాక్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక విండో అయితే ఓపెన్ అయింది, ట్యాబ్. ఇక్కడ వచ్చేసి ఐ అగ్రీ టు అన్లాక్ రిజిస్ట్రేషన్ అనే దానిపై క్లిక్ చేయండి. అలాగే డూ యూ విష్ టు సబ్మిట్ అనే దానిపై ఇక్కడ ఎస్ అనే దానిపై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి మీ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఎస్ అన్లాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే మీ మొబైల్ నెంబర్కి వస్తుందన్నమాట. ఇక్కడ మీ మొబైల్ సెలెక్ట్ చేసుకోండి లేదా మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి మీ మొబైల్కి అయితే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి అన్లాక్ యువర్ రిజిస్ట్రేషన్ అనేది దానిపై క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి
ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అన్లాక్ యువర్ రిజిస్ట్రేషన్ అనే కన్ఫర్మేషన్ మెసేజ్ మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి అన్లాక్ యువర్ రిజిస్ట్రేషన్ అనే దానిపై క్లిక్ చేయండి. తర్వాత ఒక పాపప్ విండో వస్తుంది, ఇక్కడ చూసుకోండి. కైండ్లీ మేక్ ద డిజైర్డ్ చేంజెస్ ఇన్ డీటెయిల్స్ ఎనీ స్టెప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఆఫ్టర్ చేంజెస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు సబ్మిట్ ద ఫామ్ అనేసి వస్తుంది. ఇక్కడ ఓకే దానిపై క్లిక్ చేయండి. తర్వాత వచ్చి చూస్తే ఇక్కడ మనకి స్టెప్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయిపోయింది, అప్లికేషన్ ఫామ్ అయిపోయింది, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయిపోయినాయి, సెలెక్షన్ ఆఫ్ కౌన్సిలింగ్ అది కూడా ఇన్ కేస్ అయిపోయినట్టు వస్తుంది, లేదంటే లేదు వస్తుంది. ఇక్కడ ఇన్కంప్లీట్ అని వస్తుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీటెడ్ అండ్ ఫైనల్ సబ్మిట్. చేయలేదు కాబట్టి చేసున్నా కానీ ఇక్కడ చేస్తే కంప్లీట్ అని వస్తుంది, చేయలేకపోతే ఇన్కంప్లీట్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ అయితే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ కైండ్లీ ఫిల్ ద డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని వచ్చింది కదా, ఇక్కడ సెలెక్ట్ కౌన్సిలింగ్ అనే దానిపై క్లిక్ చేయండి. సో ఆ తర్వాత వచ్చేసి ఆ ఫీ పేమెంట్ అయితే చేస్తారనమాట. రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి కాబట్టి సో యూ ఆర్ రిక్వైర్డ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ ఇంత, ఏ అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. దట్ టు ఆన్ నెట్ బ్యాంకింగ్ లేదంటే క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్తో చేయాలి, యూపీఐ పేమెంట్స్ అయితే అలో లేదనమాట. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ కన్సెంట్ పై అగ్రీ పై క్లిక్ చేసి ప్రొసీడ్, ఇన్ కేస్ మీకు తెలియకపోతే ప్రొసీడ్ డెమో పై క్లిక్ చేయండి, లేదంటే ఫైనల్గా ఇంకా చేయాలి అనిపిస్తే ప్రొసీడ్ పై అయితే క్లిక్ చేయండి. సో ఆ తర్వాత వచ్చేసి ఇలాగైతే వస్తుందన్నమాట, ఎంటర్ టెస్టింగ్ అమౌంట్. సో నెక్స్ట్ ఇలాంటి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుందన్నమాట. చూసుకోండి ఫ్రెండ్స్ ఆ పేమెంట్ గేట్వే. ఇక్కడ మీ యొక్క నేమ్, రోల్ నెంబర్, మీ యొక్క ఫీ అమౌంట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అయితే వస్తుంది. ఇక్కడైతే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ పై అయితే క్లిక్ చేయండి. సో అలా పే చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ, ఇక్కడైతే అమౌంట్, ట్రాన్సాక్షన్ డేట్ అన్నీ వస్తుంది. ఇక్కడ ఫీ రిసిప్ట్ అనేది పక్కాగా ప్రింట్అవుట్ అయితే తీసుకొని 2-3 కాపీస్ అయితే జిరాక్స్ తీసి మీ దగ్గర అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చేసి చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్స్ అయితే పెట్టుకోవాలి. దీని కొరకు ఇక్కడ క్లిక్ అయితే చేయండి. తర్వాత అయితే ఇలాగైతే ఒక అథెంటికేషన్ అనేది వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ అయితే చేయండి. తర్వాత వచ్చేసి ఇలా ఏంటంటే మీ చాయిసెస్ అయితే వస్తాయన్నమాట. సో ఉన్న కాలేజెస్ టోటల్గా ఆల్ ఇండియా కోటాలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్నీ అయితే వచ్చేది. సో టోటల్గా అన్నీ మీకు కావాల్సిన కోర్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఉన్నాను కావాలా, హోమియోపతి కావాలా, ఆయుష్ కావాలా, సిద్ధ కావాలా, ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ టైప్, ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఒకటైతే చూడండి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి అవైలబుల్ చాయిసెస్, ఇవి ఫిల్డ్ చాయిసెస్. అంటే ఇక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటివి ఇవన్నీ వాళ్ళు ఇస్తున్నటువంటివి ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇది ఉందా, ఇది వచ్చేసి ఈ కాలేజ్ ఇందులోకి వస్తే ఇది మీ ప్రియారిటీ లిస్ట్ అనమాట, మీకు సంబంధించినటువంటి బాక్స్ ఇదంతా. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నవన్నీ ఇటు వచ్చేసినాయి. ఇక్కడ ఇది మీ ప్రియారిటీ లిస్ట్. సో ఇందులో ఇక్కడ ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కదా. సో ఈ థర్డ్ ఆప్షన్ ఫస్ట్లోకి వెళ్ళాలనుకున్నా ఇక్కడ ఉన్నటువంటి అప్ అండ్ డౌన్ అనే బటన్స్ ఉన్నాయి కదా, దీనిపై అయితే మీరైతే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. సో అందరు అనుకుంటారు ఇది మాకు తెలియదా అన్న అనేసి, తెలిసినా మళ్ళీ వినండి, ఎందుకంటే అది ఒక్కరికైనా తెలియకుండా ఉంటుంది, లేదు పొరపాటున మీరే ఆ టైంకి హరిబరిగా పెట్టేస్తారు, మాకు తెలియదు కదా. సో అందుకు చెప్పాను. సో ఇక్కడైతే అన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. సో ఫిల్డ్ ఆప్షన్స్ ఇలాగైతే వస్తాయన్నమాట. సో కరెక్ట్గా పెట్టారా, చాయిస్ ఆఫ్ నెంబర్ ఇక్కడైతే చూసుకోండి. సో అన్నీ కరెక్ట్గా పెట్టారా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎందులో కావాలో ఫస్ట్ ప్రియారిటీ అందులో పెట్టేసిన తర్వాత మీరు నెక్స్ట్ వాటికి అయితే వెళ్ళిపోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది, అదైతే ఒకసారి అయితే చూసేసుకోండి. తర్వాత అన్నీ మీకు క్లియర్గా అనిపిస్తే సేవ్ అయితే చేయండి, లేదంటే మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ డిలీట్ చేయాలనుకుంటే అక్కడ మార్క్ చేసి డిలీట్ ఆప్షన్పై క్లిక్ చేయగానే ఇలాంటి పాపప్ విండో వస్తుంది, డిలీట్ అయితే చేసేయండి. సో తర్వాత వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది, పాస్వర్డ్ చేసేసి సబ్మిట్ బటన్పై అయితే క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఓటీపీ అయితే వచ్చింది, ఆ ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి ఆప్షన్స్ అనేవి డిలీట్ చేయవచ్చు. సో లాస్ట్కి వచ్చేసి మీ యొక్క అగ్రిమెంట్ అయితే వస్తుంది అనమాట. అగ్రిమెంట్పై ఐ అగ్రీ టు లాక్ మై చాయిసెస్ అనే దానిపై క్లిక్ చేయండి, లేదంటే ఐ విల్ లాక్ మై చాయిసెస్ లేటర్ అని అన్నారనుకోండి. సో ఇన్ కేస్ లేటర్లో మీరు లాక్ చేయలేదనుకోండి ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి, బట్ మీరైతే తప్పకుండా లాక్ చేయాలి. లాక్ చేసి మళ్ళీ చేంజెస్ చేసుకోనికి ఉండవు అనమాట. వన్స్ లాక్ చేసి మళ్ళీ చేంజెస్ అయితే చేసుకోలేరు, అది చూసుకోండి ఒకసారి. ఇన్ కేస్ లాక్ చేయాలి అనుకుంటే ఇప్పుడు లాక్ అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. సో దేనికైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి లాక్ చాయిసెస్ పై క్లిక్ అయితే చేయండి. తర్వాత వచ్చేసి చూస్తే చాయిసెస్ ఆర్ లాక్డ్ అనమాట, ఇక్కడ లాక్ అనేది వచ్చింది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ సిస్టమ్ జనరేటెడ్ లెటర్స్ అనేది ఉంటుంది కదా,
దానిపై అయితే సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ లాక్ చాయిస్ లెటర్, జనరేటెడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ లెటర్, ఇవైతే 2 తీసుకుని ప్రింట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో ఇక్కడ అలా క్లిక్ చేయగానే క్యాండిడేట్ ప్రొఫైల్ లెటర్పై క్లిక్ చేయగానే రౌండ్ 1 అనేది వస్తుంది. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలాంటి ఒక పీడిఎఫ్ అయితే వస్తుందన్నమాట. ఇది సేవ్ చేసుకొని 2-3 ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత జనరేటెడ్ లాక్ చాయిస్ లెటర్ అనేది దానిపై క్లిక్ చేసి రౌండ్ 1కి అది వ్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సో ఇందాకైతే ఎలాగ ప్రొఫైల్ వచ్చిందో అలాంటి ఇక్కడ మనకి లాక్డ్ చాయిస్ లెటర్ అయితే వస్తుంది. ఇదైతే పీడిఎఫ్ అయితే తీసుకొని మీరైతే దగ్గర పెట్టుకోండి అండ్ 2-3 ప్రింట్ అయితే పెట్టుకోండి మీ దగ్గర. ఆ తర్వాత చూస్తే మీకైతే ఇక్కడ సో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఇలాగైతే వస్తుందన్నమాట. మీరైతే ఇలా చెక్ అయితే చేసుకోండి. సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇలా అయితే ఉంటుంది. ఇలా అయితే మీరైతే చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఆప్షన్పై అయితే క్లిక్ చేయండి. ఇలాగైతే వస్తుందన్నమాట. మీరైతే తీసుకొని ఈ అలాంగ్ విత్ ది సర్టిఫికేట్ యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద సర్టిఫికేట్ ఫ్రమ్ 6th class to 12th class బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ మెమో, 10th మెమో అండ్ మీ యొక్క నీట్ 2024 అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ దట్ ర్యాంక్ కార్డ్ ఇవైతే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. క్యాస్ట్, ఇన్కమ్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవైతే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మొత్తం మనకి ఆయుష్ ఒక కౌన్సిలింగ్. ఆయుష్ అంటే ఇందులో ఆయుష్ మాత్రమే ఉండదు, హోమియోపతి ఉన్నాను, సిద్ధ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ విషయం అయితే మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ పడింది కాబట్టి